అండి ఇవాళ కామధేనువు చూపెడదాం అనుకుంటున్నాను. గోమాత అండి. 2 సైజెస్లో ఉంది. ఒకటి వచ్చేసి చిన్నదండి. దీనికేమో కింద బేస్ వచ్చింది. బేస్ డిజైన్ చూడండి ఎంత బాగుందో, బేస్ది డిజైన్. ప్లస్ ఆ వర్క్ చూడండి, కౌ మీద వర్క్ ఎంత బాగా వచ్చిందో. గోమాత మీద వర్క్ చాలా బాగా వచ్చిందండి. దూడకి కూడా చూడండి చాలా నీట్గా డిజైనింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. డీటెయిలింగ్ చాలా బాగుందండి. బ్యూటిఫుల్ పీస్, చక్కగా ఉంది. మొహం కూడా చాలా బాగుందండి. దూడ ఆవు రెండు బాగున్నాయండి. ఇది కొంచెం చిన్నదండి ఈ పీస్. ఇది వచ్చేసి కొంచెం పెద్దదండి. బేస్ ఉండదు కానీ కౌ మాత్రం కొంచెం పెద్దగా వస్తుంది. ఇది దానికి దీనికి 100 రూపీస్ తేడా అండి. సో ఈ డీటెయిలింగ్ కూడా చూడండి, చక్కగా మొహం మీద అది చూసారా ఎంత బాగుందో ఆ డిజైన్. ఇది ఈ పార్ట్ ఎంత బాగుందో. మెల్లో ఏమో గంటలు అవన్నీ కూడా బాగా వచ్చాయండి. ఇక్కడ డిజైనింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దూడ కూడా కొంచెం పెద్దగా వచ్చిందండి దానికంటే. చాలా ఇంట్రికేట్ వర్క్ అండి, చాలా బాగుంది. ఇలా మనము కృష్ణుడి దగ్గర పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. ఇలా కృష్ణుడు ఒక్కరే ఉండకూడదు అంటారు కదా, రాధతో కానీ ఆవుతో కానీ ఉండాలి అని అంటున్నారు. సో మనము ఇలా పెట్టుకోవచ్చు, దగ్గరగా చక్కగా కృష్ణుడి దగ్గర పెట్టుకోవచ్చు అండి ఆవుని. సో సేమ్ అన్నీ 3Dయే కాబట్టి మ్యాచింగ్ కూడా అయిపోతుంది. ప్లస్ ఇది మనము గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగుంటుందండి. గోమాత గిఫ్ట్ ఇస్తే కూడా చాలా మంచిది. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.